కోటనరాజు వెంకటేష్ శర్మ గారు అడ్వకేట్ మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. చూస్తున్నాం శర్మ గారు, కొమ్మినేని గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, తుళ్లూరులో కేసు పెట్టినట్టుగా చెప్తున్నారు. ఒకటి, ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఎంత అరాచకంగా ఉన్నాయనేది ఒక ప్రశ్న. దాంతో పాటుగా అసలు మీడియా స్వేచ్ఛ ఇవేం ఉండవా? మోడరేటర్ గా ఆయన ఏ విధంగా ఇందులో బాధ్యత వహిస్తారు? దట్టు ఆయన ఖండించారా కామెంట్స్ ని? దాంతో పాటుగా నిన్న మొన్న డిబేట్ లో కూడా అదే అంశానికి సంబంధించి ఆయన సైడ్ ఆఫ్ స్టోరీ కూడా మొత్తం చెప్పిన పరిస్థితి. అయినప్పటికీ కూడా కరెక్ట్ గా 24 గంటలు గడవక ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం చూస్తున్నాం మనం. అవునండి, వారు జరిగిన పరిణామాలకి క్షమాపణ కూడా చెప్పారు, మొత్తం వివరించారు, చేశారు. సీనియర్ పాత్రికేయులుగా వారు ఎప్పుడు కూడా వారి పరిధి దాటనివ్వరు. ఎవరైతే వచ్చి పాల్గొంటారో వాటిల్లో వారు పరిధి దాటరు, వేరే వాళ్ళని పరిధి దాటనివ్వరు. అనుకోకుండా జరిగిన సంఘటనకి వారు చింతిస్తూ క్షమాపణ కూడా చెప్పారు. కానీ దీనికి ఎస్సీ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి ఒక న్యాయవాదిగా నేను భావిస్తున్నాను. ఇది ఏమైనా సరే ఒక కక్షపూరితమైన చర్య కింద చూడాల్సిన పరిస్థితిలో ఉంది. కానివ్వండి, కొమ్మినేని గారు అంతటి నేరం చేశారని కానీ అంత నేర పరిధిలోకి వారు వెళ్ళారని కానీ నేనైతే భావించట్లేదు. ఇది కేవలం కొమ్మినేని గారి మీద వ్యక్తిగతంగా రాజకీయ కక్షతోటి వారిని ఇబ్బంది పెట్టాలి, మాట్లాడే గొంతుని మూసివేయాలి, ప్రజలకి ప్రజా వాయిస్ కింద వారు ఉండి ప్రతిపక్షంతో కానివ్వండి, లేకపోతే ప్రజా వాయిస్ కింద కానివ్వండి, ప్రజలకు జరిగే అన్యాయం గురించి వారు చెప్పుకుంటూ వస్తున్నారు. గత సంవత్సరం నుంచి కూడా, గత 15 ఏళ్ళ నుంచి కూడా వారు అదే వర్క్ లో ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ప్రజలకు ఏది కావాలో పాత్రికేయుల కింద వాటి సమాచారం వరకు మాత్రమే వారు మాట్లాడతారు. అట్లాంటి సీనియర్ పాత్రికేయులు ఈ రోజు 24 గంటలు గడవకుండా అరెస్ట్ చేయడం చల్లదని చూస్తుంటే ఎటు పోతుందో రాజకీయం అర్థం కావట్లేదు. హైకోర్టు స్వయంగా చెప్పింది మీరు అడ్డదిడ్డంగా ఎలా కేసులు పెడతారు అని. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏ రకంగా ఆయనకి వర్తిస్తుందనేది ఒక ప్రశ్న. ఈవెన్ కొమ్మినేని గారు ఒక్కరిపైనే కాదు, ఇష్టం వచ్చినట్టు ఒక కంప్లైంట్ ఎవరితోటో ఇప్పిస్తున్నారు, వెంటనే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి. హైకోర్టు హెచ్చరించినా కూడా ఈ తీరు మారట్లేదు. అవునండి, ఇది రిమాండ్ కూడా యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కానీ ఎసెన్షియల్స్ కానీ ఇందులో ఉన్నట్టుగా లేవండి. ఈ ఎఫ్ఐఆర్ పరిశీలించిన తర్వాత నేను అనుకోవటం ఇది కేవలం కంటి తుడుపు చర్యగా వారిని అరెస్ట్ చేసి రాజకీయ కక్ష సాధించాలనుకోవటమే తప్ప లీగల్ గా అయితే నిలిచేది కాదు. హైకోర్టు 10 సార్లు చెప్పింది అక్రమ అరెస్టులు చేయొద్దు, జైలు అనేది మ్యాండేటరీ కాదు, స్వేచ్ఛను హరించడమే, మానవ స్వేచ్ఛని పత్రికా స్వేచ్ఛని ఇప్పుడు రెండింటిని హరిస్తూ వారి అరెస్టు ఉందండి. ఇట్లాంటి అరెస్టులు చేయకూడదని ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నారు. మరొకసారి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నట్టుగా నేనైతే భావిస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్తున్నారు. చాలా కేసుల్లో ఒక విషయం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇటువంటి అరెస్ట్లలో ఇష్టం వచ్చిన చోటంతా తిప్పడం. ఎప్పుడో అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చూపియరు, ఇష్టం వచ్చిన చోటుకంతా తిప్పుతారు, ఎక్కడెక్కడో తిప్పుతారు. వారికి కనీసం 41 సిఆర్పి నోటీస్ ఇచ్చి వారిని పిలిచి వారు వచ్చి సమాధానం చెప్పకపోతే, వారు రాకపోతే అప్పుడు అరెస్టులకు వెళ్ళాలి. కానివ్వండి, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారి మీద ఎటువంటి కేసు పెట్టారో చెప్పకుండా అట్లా వచ్చి అరెస్ట్ చేయడం, వారేమి ఉగ్రవాది కాదు, మావోయిస్టు కాదు, దేశ వ్యతిరేకి కాదు. వారికి నోటీస్ ఇచ్చి సమాధానం తీసుకొని చేసి ఆ సమాధానం సజావుగా లేక ఆ సమాధానం వారికి సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఐఓ గారు అరెస్ట్ చేస్తుంటే అదొక అందంగా ఉండేది. వాళ్ళు కూడా కోర్టు పరిధిలో కానీ ప్రజల సమక్షంలో కానీ మేము చట్ట పరిధిలో వ్యవహరించాము మాకు అని చెప్పుకోవడానికి ఉండేది. కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఏమి చేయకుండా ఈ అరెస్ట్ చూస్తుంటే కేవలం ఇది వ్యక్తిగతంగా చేసిందని నేను భావిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఈయనకి ఎటువంటి రిలాక్సేషన్స్ ఉండే అవకాశం ఉంది శర్మ గారు? ఏం చెప్తారంటే ఈయన అప్రోచ్ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లీగల్ గా అయితే కనుక ఇక్కడ వారు అడ్వకేట్స్ ఉంటారు, చేస్తారు. ఇక్కడ వారు ఎప్పుడైతే అరెస్ట్ తీసుకొస్తారో కోర్టులో వారు డిమాండ్ రిజెక్షన్ కి అడగచ్చండి, డిమాండ్ రిఫ్యూజ్ చేయమని చెప్పి అడగచ్చు. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ లేవు కాబట్టి, వీరు 41 సిఆర్పిసి ఇవ్వలేదు కాబట్టి, ఆ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్నర్ జడ్జిమెంట్ ఫాలో అవ్వలేదు కాబట్టి వీటన్నిటిని భావిస్తూ డిమాండ్ రిజెక్ట్ చేయమని అడగచ్చు. ఇది వ్యక్తిగత దాడి కాదు, ఎక్కడ బ్లడ్ వచ్చిన సందర్భము కాదు,
వ్యక్తిగత దాడి కాదు, కేవలం వ్యాఖ్యల ద్వారా చేసిన దాని మీద ఎస్సీ అట్రాసిటీ అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. కాబట్టి పై లెవెల్ లో చాలా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఎగ్జామ్షన్ పట్టుకుని రిమాండ్ రిజెక్షన్ అడగచ్చండి. రైట్ శర్మ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు.